నమస్కారం అండి. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఈ మాట చాలా కొత్తగాను వింతగాను చాలామందికి అనిపించవచ్చు. డెమోగ్రఫిక్ డివిడెండ్, వాట్ ఈజ్ దిస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి అసలు? డెమోగ్రఫిక్ డివిడెండ్, వాట్ ఈజ్ డెమోగ్రఫీ? డెమోగ్రఫీ అనే పదం మనం విన్నాం, డివిడెండ్ అనే పదం విన్నాం. డివిడెండ్ అంటే లాభాలు వచ్చేదాన్ని, చీట్లు గీట్లు పడినప్పుడు లాభాలని డివిడెండ్లు అంటారు. అలాగే షేర్స్ డివిడెండ్లు అంటారు. డెమోగ్రఫీ అంటే అది లెక్కలకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి డెమోగ్రఫీ అంటారు. వాట్ ఈస్ దిస్ డెమోగ్రఫీ డివిడెండ్? చాలా మందికి పదం విన్నట్టు ఉన్నారు కానీ దీని లోతుగా అర్థం అనేది చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. ఇది చాలా చాలా కీలకమైన అంశం అండి. ఈ ఇండియాకి ఇది ఒక వరం అండి. డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఇండియాకి వరం. అంటే మనం ఎవరైనా సరే ఒక 500 నోటు కానీ 2000 రూపాయల నోటు కానీ ఇస్తే అటు ఇటు చూస్తాను, అంటే ఈ నేటు చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఒకసారి నోట్ కాదు చూస్తాను, ఇది ఒరిజినల్ డూప్లికేట్ అసలు ఏంటి పరిస్థితి అని. అలాగే ఏదైనా ఒక బ్యాంకుకి లోన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ కొలమానం ఏంటండి? సిబిల్ స్కోర్ అంటారు. అంటే మన యొక్క అకౌంట్ తారీఖు లావాదేవీలు ఏంటి చూసుకుంటారు. అంటే ఇది చెల్లుబాటు అయ్యే మనిషా, చెల్లుబాటు అంటే చెల్లించగలడా లేదా అని తెలుసుకోవడం అనేది సిబిల్ స్కోర్ లక్ష్యం అండి. అలాగే ప్రతి దేశానికి కూడా ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంటుందండి. ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే జనాభా లెక్కలండి. జనాభా లెక్కలకు సంబంధించి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దేశం ఖచ్చితంగా జనాభా లెక్కల్ని తీసుకోవాలండి. 2001, 2011, 2021 జరగాలి. 2021లో ఏమైందంటే ఈ కోవిడ్ రావడం వల్ల ఇంకా అది పూర్తి కాలేదండి. అది మొదలు పెట్టలేదు, పూర్తి కాలేదు. సో ప్రతి 10 సంవత్సరాలకి ఒక జనాభా లెక్కలు తీసుకుంటారండి. ఈ భారతదేశ జనాభా ఎంత, ఆంధ్ర రాష్ట్ర జనాభా ఎంత, ఈ రాష్ట్రాల వారీగా కులాల వారీగా కాదు, మతాల వారీగా తీసుకుంటారు. ఇంటింటికి వచ్చి సర్వే చేసుకుని లెక్కలు తీసుకుంటారు. ఇందులో 0.6 ఏజ్, 6 to 12 ఏజ్, 12 to 18 ఏజ్, 18 to 25 ఏజ్, 25 to 35 ఏజ్, 35 ఇలా ఏజ్ల ప్రకారంగా ఒక పారామీటర్స్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించి ఆ పారామీటర్స్ ప్రకారంగా తీసుకుంటారండి. ఈ తీసుకున్న లెక్కల ప్రకారంగా చూసుకున్న తర్వాత జనాభా చూస్తే 40 ఇయర్స్ బిలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది లెక్క చేస్తారండి. ఇది భారతదేశానికి వరం ఏంటంటే 40 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు 60% పైన ఉన్నారండి. 40 ఇయర్స్ దాటిన వాళ్ళు 40% కన్నా తక్కువ ఉన్నారండి. సో ఇది మంచి పరిణామం అండి. అంటే యువశక్తి పుష్కలంగా ఈ దేశంలో ఉంది. ఈ యువశక్తి ఎప్పుడైతే పుష్కలంగా ఉందో ఈ యువశక్తి వల్ల ఈ దేశం రేపు రాబోయే రోజుల్లో ఏమైనా సరే చేయగలదు అనేది సంకేతం అండి. దట్ ఈస్ కాల్డ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే అదండి. అంటే యువశక్తి ఎక్కడైతే బలంగా ఉంటుందో, యువశక్తి ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ దేశం ఆ చెల్లుబాటు చేయగలదు, చెల్లించగలదు, ఏం చేసినా సరే ఎటువంటి కార్యక్రమం చేయగలదు. ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ బ్యాంకుల్లో అప్పులు తీసుకొచ్చినా, ఎక్కడ తీసుకొచ్చినా సరే, అలాగే ఆర్బీఐ దగ్గర నుంచి వడ్డీలు తీసుకున్నా సరే ఈ దేశం చెల్లించగలదు. ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి ఇదండి. మరి ఏమవుతుందండి? ఈ 40% యువత ఏమవుతుంది? ఈ యువతని నిర్వీర్యం కాకుండా సద్వినియోగం చేసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయా? దేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఉన్నాయా? లేవు. ఈ యువత నిర్వీర్యం అయిపోతుంది. ఎక్కడైతే ఈ యువత ప్రాపర్గా ఉపయోగం జరుగుతుందో, ప్రాపర్గా యువతకి పూర్తి స్థాయిలో పనులు కల్పించగలుగుతుందో, ఏ ప్రభుత్వం అయితే పనులు కల్పించగలుగుతుందో ఆ ప్రభుత్వంలో ఆర్థిక వనరులు పుష్టిగా ఉంటాయి, ఆర్థికంగా ఆ ప్రభుత్వం బలంగా ఉంటుంది అన్నది మనకి అర్థమవుతున్న చరిత్ర హిస్టరీ చెప్తుందండి. మరి ఎక్కడైతే యువత నిర్వీర్యం అయిపోతుందో, యువతకి ఏ పని లేకుండా పోతుందో, యువతకి ఏ రకంగా కూడా ఉద్యోగాలు కానీ ఏ ఉద్యోగ అవకాశాలు కనిపించలేకపోతున్నారో అక్కడ యువత నిర్వీర్యం అయిపోయిన చోట ఆ రాష్ట్రం అప్పుల పాల్లోకి వెళ్ళిపోయి, అప్పులు ఊబులు కూరిపోయి ఆ రాష్ట్రం అధోగతి పాలైపోయి ఆ రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్న స్టేజ్కి వెళ్ళిపోతారన్నది మనకి ఈ లెక్కలు గణాంకాలు చెప్తున్నాయండి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో 40% లోపల ఉన్న యువత ఎప్పుడైతే బ్రహ్మాండంగా ఉందో ఈ దేశ పరిస్థితి బాగున్నట్టు మనం భావిస్తున్నామండి. కానీ ఈ 40% లోపల అంటే 60% 40 సంవత్సరాల లోపల యువత ఉన్న ఈ భారతదేశానికి సరైన విధంగా ఈ యువతని, ఈ యువశక్తిని ప్రభుత్వాలు వాడుకోలేకపోతున్నాయి, ప్రభుత్వం ఉపయోగించట్లేదు, ఈ యువతకు సరైన అవకాశాలు కల్పించట్లేదు, యువతను అభివృద్ధి చేయట్లేదు, యువశక్తిని నిర్వీర్యం చేసేస్తున్నాయి అనేది ఎక్కువ వినిపిస్తున్నమాట అండి. ఈ యువశక్తి నిర్వీర్యం కాకుండా ఉండాలంటే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ని
పర్ఫెక్ట్గా వాడుకుంటే ఇది అన్ని దేశాలకి లేదండి, ఎందుకు ఈ డెమోగ్రఫీ డివిడెండ్ భారతదేశంలో ఉందని అంటే, ఇది నేను చెప్పకూడదనే మాట చూసుకుంటే, ఇక్కడ పిల్లల్ని కండం ఒకప్పుడు చాలా ఇష్టంగా ఉండేవారండి. తల్లులు పిల్లల కండాన్ని ఇష్టపడేవారండి. ఇప్పుడు పిల్లల కండానికి కష్టపడుతున్నారండి. పిల్లల కండానికి కూడా ఇష్టపడలేని తల్లిదండ్రులు ఉన్నారండి ఇప్పుడు. అంటే ఒక పిల్లని కనకూడదా, కనకూడదా అనే విషయంలో ఒక పిల్లని కన్న తర్వాత రెండో పిల్లల్ని కనడానికి అమ్మో ఈ భారం, ఈ పరిస్థితి పెంచగల క్వశ్చన్స్ లేనని చెప్పేసి ఈ టెన్షన్తో చాలామంది అబార్షన్స్ అయిపోతున్నాయండి. కాబట్టి అబార్షన్స్ అయిపోయిన తర్వాత పిల్లలు కందాం అనుకున్నా సరే కనలేని వీక్ అయిపోయి తర్వాత ఆ రకంగా చాలామంది పిల్లలు కనలేకపోతున్నారండి. దానివల్ల ఏమవుతుందంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది వేరే దేశాల్లో పడిపోవడంతో, కానీ మన దేశంలో ఇంకా జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ఏదో రకంగా కారణం వల్ల ఈ డివిడెండ్ అనేది మనం మెయింటైన్ అవుతుందండి. ఆ మెయింటైన్ అవ్వడం వల్ల, ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ మెయింటైన్ అవ్వడం వల్ల ఈ దేశం యొక్క యువశక్తి ఎప్పుడు పుష్కలంగా ఉందండి. ఈ యువశక్తిని ఈ దేశ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే ఈ దేశం సస్యశ్యామలం అవుతుంది, రాష్ట్ర సస్యశ్యామలం ఉంటుందని చాలామంది యువత భావిస్తున్నారండి. కానీ అది జరగట్లేదండి. ఈ యువతని తప్పుదోవలో పట్టించడం కోసం తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితులని ఎంకరేజ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి తప్ప, యువతని సరైన మార్గంలో పెట్టి యువత శక్తిని సరిగ్గా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం వాడుకొని ఈ దేశాభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి పాటుపడే విధంగా యువశక్తిని పెంపొందించే యువకుల యొక్క మేధస్సుని పెంపొందించే విధంగా ఈ దేశ భవిష్యత్తుకి పునాది వేసే పరిస్థితుల్లో ఈ దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా యువశక్తిని ఉపయోగించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ ప్రభుత్వాలు కానీ పూర్తిగా విఫలమయ్యాయన్నది పరిశీలకులు చెప్తున్నమాట అండి. కాబట్టి యువశక్తి అంతా కూడా ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి తెలుసుకోండి. మీరు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అయినా సరే కావచ్చు, మీ యువశక్తికి ఎవరైతే ప్రాముఖ్యత ఇస్తారో, మీ యువశక్తిని ఏ ప్రభుత్వం అయితే గుర్తిస్తుందో, మీ యువశక్తికి ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందని మీరు భావిస్తున్నారో ఆ యువశక్తి అంతా కూడా ఆ ప్రభుత్వాలకి మీరు మద్దతు పలికి రాబోయే రోజుల్లో మీ యువశక్తి ద్వారా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.